జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. నారాయణుడి యందు అత్యంతమైనటువంటి వైరభావంతో ద్వేషభావంతో కంసుడు జీవనం సాగిస్తున్నాడు. తన యొక్క చెల్లెలైనటువంటి దేవకిని సంహరించకుండా అతని మీద తన మనస్సులోనే ద్వేషాన్ని పెంచుకుంటూ జీవిస్తున్నటువంటి అతను తన యొక్క పరిస్థితి చాలా విచిత్రంగా గడిచిందిట. ఆసీనః సంవిశంస్తిష్టన్
భుంజానః పర్యటన్ మహీం చింతయానో హృషీకేశం అపశ్యత్ తన్మయం జగత్ అంటాడు సుఖమహర్షి. తాను ఎక్కడ కూర్చున్నా ఆయన గుర్తొస్తున్నాడు. ఆయన వస్తాడేమో, చంపేస్తాడేమో అనే భయం. కూర్చున్నా, పడుకున్నా, పడుకునేవాట ఉలిక్కబడి లేచేవాట ఆ కృష్ణుడు కనిపించేవాట. అలా నారాయణుడు కూర్చున్నా, అలాగే పడుకున్నా, నిలబడి ఉన్నా, తింటూ ఉన్నా, భూమి మీద తాను తిరుగుతూ ఉన్నా ఆ శత్రుభావంతో నారాయణుడి గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉండేవాట. ఎవరికైనా తన మృత్యు వస్తుంది అంటే ఇంక ఏది తలకెక్కదు కదా. ఇంకేమెక్కుతుంది తలకి? దేని మీద ఆశ కూడా ఉండదు. అలాగే పాపం తనకి మృత్యు వస్తుందన్న శరీరం అని చెప్పేసింది. ఇంకా ఆ వార్త విన్న దగ్గర నుంచి అతనికి వచ్చేది మృత్యు ఎవరో నారదుడు కూడా చెప్పేశాడు. నారాయణుడే నాయన నిన్ను చంపేవాడు, ఆ శరీరవాణి చెప్పింది అతన్ని గురించే అని చెప్పేసింది. ఇంకా దాంతో తన యొక్క మనస్సంతా కూడాను అదిగో ఆ శ్రీహరి మీదనే లగ్నమైంది. మొత్తం మీద ద్వేషభావంతో అయినా సరే, ఇప్పుడు చూడండి, ఒక భక్తుడైనటువంటి వ్యక్తి ఇదిగో ఈ చేష్ట ఈ సమయాలన్నిట్లో చేస్తాడు. అతను కూర్చున్నా భగవంతుని నుంచి తలుస్తుంటాడు, నిద్రిస్తున్నా తలుస్తాడు. ఇప్పుడు చూడండి, నిజంగా నిరంతరం నువ్వు భగవంతుని యందు ప్రీతి కలిగి ఉన్నావు అనడానికి చిహ్నం గుర్తేమిటో తెలుసా? నిరంతరం నీ మనస్సులో పరమాత్మే ఉన్నాడు అనటానికి మంచి నిద్రలో ఉన్నావు, నిన్ను లేపినా కూడా నారాయణ స్మరణ చేస్తూ ఉండాలి. మంచి నిద్రలో నిన్ను లేపినా కూడా నారాయణుడే జ్ఞాపకం రాగలిగితే నీ మనస్సు నిరంతరం ఆ పరమాత్మ మీదనే ఉన్నది అని గుర్తు. ఏకాగ్రతకి గుర్తేమిటి? నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు 100 మంది నీ ముందు కూర్చొని గగ్గోలు పెడుతున్నా కూడా నీకు అవేమీ వినిపించకపోతే నువ్వు చాలా గొప్ప ధ్యానం నీకు కుదిరింది అని అర్థం. అలాగే ఇతనికి కూడా చాలా గొప్ప ధ్యానం కుదిరింది. ఆయన మీద శత్రుభావంతో నిరంతరం ఆయన్నే తలుస్తున్నాడు. ఇంత గొప్ప స్థితి కలగడం సామాన్యం కాదు. అది ఏ భావం అయినా కానివ్వండి, అది ప్రీతితో కానివ్వండి, శత్రుభావంతో కానివ్వండి, పీక్ అన్నమాట ఇది. అందుకే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ లోకంలో ఇప్పుడు ఉన్నటువంటి పరమాత్మని ద్వేషించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోక్షం పొందలేరు. ఎందుకు పొందలేరు? అందులో కూడా పీక్ వెళ్ళాలి, అందులో కూడా పీక్ స్టేజ్కి వెళ్ళాలి. అంటే బాగా ఆ స్థితికి వెళ్ళినప్పుడు అసలు వాడికి ఇంకా ఏ స్థితిలో అయినా సరే కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా భగవంతుణ్ణి ప్రేమతో కొలిచేటువంటి వాడు కూడా అంత దృఢంగా భావించి చేయడం అనేటువంటిది చాలా కష్టం. అలాంటి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఇతను. అందువల్ల అతనికి కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా అలాంటి స్థితి. మనకి రామాయణంలో కనుక మారీచుడు ఉన్నాడు చూడండి. మారీచుడు కూడా అలాంటి వాడే. మారీచుడు కూడా అందుకనే వృక్షే వృక్షే పశ్యామి అంటాడు. ఏదో రాముడు నాకు ప్రతి చెట్టులో ప్రతి పుట్టలో కనిపిస్తున్నాడయా, నేను అతను కొట్టిన ఆ దెబ్బ అతన్ని మాటి మాటికి గుర్తు చేస్తోంది అని. అలాగే ఇదిగో ఇక్కడ ఇతను కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అలా ఉన్నటువంటి అతను పరమాత్మని నిరంతరం కూడా ద్వేషభావంతో స్మరిస్తున్నాడని చెప్తూనే సుఖమహర్షి అన్నారు కదా, ఎప్పుడైతే వసుదేవుడి యొక్క గర్భంలో నుంచి దేవకి గర్భంలోనికి చేరినటువంటి వాడయ్యాడో పరమాత్మ, ఈ వార్త దేవతా లోకానికి అంతటికి కూడా తెలిసింది. బ్రహ్మాది దేవతలందరూ కూడా భూమి మీద అవతరించబోతున్నటువంటి ఆ పరమాత్మని స్తోత్రం చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా
దేవకి యొక్క వైభవాన్ని ఎంత గొప్పది అని కీర్తించారు. ఎంత భాగ్యవంతురాలవమ్మా, సాక్షాత్తు పరమాత్మ నీ యొక్క గర్భంలో చేరి నీకు సంతానమై పుట్టబోతున్నాడంటే ఇదేదో మామూలుగా చేసుకున్నటువంటి పుణ్యం యొక్క కార్యం కాదు అని ఆమె దగ్గరకు వచ్చి ముందు ఆవిడ్ని ప్రశంసించి ఆ తర్వాత ఆమె గర్భంలో ఉన్నటువంటి పరమాత్మని చాలా అద్భుతంగా కీర్తించారు. ఆ బ్రహ్మ చేసినటువంటి స్తోత్రం చాలా గొప్పది, చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు. దాంట్లో చాలా విశేషమైన రహస్యమైనటువంటి విషయాలు చెప్పాడు. అందులో మనం కొద్ది మాత్రమే తీసుకుందాం, మరి పూర్తిగా తీసుకోవడానికి సమయం చాలదు కనుక. ఆ చతుర్ముఖ బ్రహ్మ స్తోత్రం చేస్తూ పరమాత్మని కీర్తిస్తున్నాడు. సత్యవ్రతం, సత్యపరం, త్రిసత్యం, సత్యస్య యోనిం నిహితం చ సత్యే, సత్యస్య సత్యం ఋత సత్యనేత్రం, సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః అన్నాడు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఆ సత్య శబ్దంతోనే పరమాత్మని చాలా అద్భుతంగా కీర్తించాడు. అలాంటి సత్యస్వరూపుడైనటువంటి ఆయన్ని నేను శరణాగతి చేస్తున్నానన్నాడు. ఏమిటి ఇక్కడ? స్వామి నువ్వు సత్యవ్రతుడవి అన్నాడు. మొట్టమొదట సత్యవ్రతం అన్నాడు. సత్యవ్రతుడు అంటే ఏమిటి? ఆడినటువంటి మాటని తప్పకుండా పాలించేటువంటి వాడు, తాను చెప్పినటువంటి ప్రతిజ్ఞని దాటకుండా ప్రవర్తించేటువంటి వాడు. పరమాత్మ ఎప్పుడూ అలాంటి వాడే. అందుకే రామో ద్విర్నాభిభాషతే అని శ్రీరామచంద్రుడి యొక్క ఎప్పుడూ అబద్ధం ఆడి ఎడగనంటాడు కృష్ణుడు కూడా. అలాగా సత్యవ్రతుడు, ఆడిన మాట తప్పనటువంటి వాడు. అలాగే నువ్వు సత్యపరుడవయ్యా అన్నాడు. సత్యపరం అన్నాడు. సత్యపరం అంటే ఏంటి? సత్యమైనటువంటి చేతన అచేతనాలు ఏవైతే ఉన్నాయో వాటికి పరుడైన వాడు అని అర్థం. లోకంలో జీవకోటి సత్యమే, ప్రకృతి సత్యమే. నిత్యం కాదు అనుకోవడానికి కూడా లేదు. జీవకోటి నిత్యమైందే, ప్రకృతి నిత్యమైంది. అలాగా ఉండేటువంటి ఈ జీవుడు అంటే చేతనుడు, అచేతనం అని చెప్పబడేటువంటి ప్రకృతి, ఈ వీటితో కూడుకున్నటువంటి ఈ జగత్ ఏదైతే ఉన్నదో వాటికి ఆవలివాడు అని అర్థం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చేతన అచేతన పదార్థాలన్నీ పరమాత్మ యొక్క శరీరం. ఆయన ఏమయ్యాడు? ఆత్మ అయ్యాడు. అంటే ఈ చేతనములు అని చెప్పబడేటువంటి ఆత్మలకి ఆత్మ అయ్యాడు కనుక పరమ ఆత్మ అని పేరు వచ్చింది. ఉత్కృష్టమైనటువంటి ఆత్మ. అసలు ఆత్మ అంటే ఆయనే అయ్యాడు. అందుకే మనకి ఉపనిషత్తులన్నీ ఆయన్ని ఆత్మశబ్దంతో బోధిస్తాయి. కనుక ఇక్కడ నువ్వు సత్యపరుడవి. చేతన అచేతనాలని చెప్పబడేటువంటి సత్యమైనటువంటి వస్తువులకి పరుడై అంటే వాటిని పాలించేవాడివి, వాటికన్నా ఆవలివాడివి. అలాగే త్రిసత్యం అన్నాయి. నువ్వు త్రిసత్యుడివి అంటే అర్థం ఏంటి? త్రికాల అబాధితమైన వాడు అని అంటారు. సత్య శబ్దానికి అసలు యథార్థంగా ఏమిటి? ఒక అర్థం తీసుకుంటే త్రికాల అబాధితమైనటువంటి వాడు, మూడు కాలాల చేత బాధింపబడేవాడు కానివాడు అన్నమాట. బాధింపబడనివాడు అంటే అర్థం ఏంటి? మూడు కాలాల్లోనూ ఉండేవాడు అని సత్యానికి అర్థం. సరే, ఇక్కడ త్రిసత్యం, మూడు కాలాల్లో కూడా ఉండేటువంటి వాడు. అలాగే ప్రకృతి, పురుషుడు, కాలం అనేటువంటివి మూడు ఉన్నాయి. ఈ మూడు సత్యాలే. ఇంకొక అర్థం చెప్తున్నారు, ఈ మూడు కూడా నీ యొక్క నియమనం చేతనే ధరింపబడుతున్నాయి. జీవుడు కానీ
ప్రకృతి కానీ కాలం కానీ. అలా నియమింపబడుతూ నీ చేత నీ కోసంగా ప్రవర్తించడం వల్ల నువ్వు త్రిసత్యుడవయ్యావు. సత్యమైనటువంటి ఈ మూడు కూడా నీ నియమనంలో ఉండి నీ కోసం ప్రవర్తించేటువంటివి అయ్యాయి కనుక అలాంటి త్రిసత్యములు నియమించేటువంటి వాడివి నీకు త్రిసత్యుడు అని పేరు వచ్చింది. అలాగే సత్యస్య యోనిం అన్నారు. సత్యస్య యోనిం అంటే సత్యమునకు కారణమైనటువంటి వాడు. సత్యమునకు కారణం అంటే సత్యమని చెప్పుకున్నాం ఇందాక, చేతన అచేతనాలని. అదిగో ఆ చేతనాత్మకమైనటువంటి దివ్య మంగళ విగ్రహంతో సత్యమైనటువంటి పరమపదం ఏదైతే ఉన్నదో ఆ పరమపదంలో సత్యంగా ఉండేటువంటి వ్యక్తివి. అంటే వాటి యొక్క స్థూలమైనటువంటి వాటికి కారణమైన వాడివి అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొకటి, నువ్వు పంచభూతాలకి కారణమైన వాడివి అని. అలాగే నీవు నిహితంచ సత్యే, సత్యంలో ఉండేవాడివి. సత్యంలో ఉండేవాడంటే సత్యమైనటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు అంతర్యామిగా ఉండేవాడివి కనుక సత్యమందు ఉండేవాడివి అన్నారు. అలాగే సత్యస్య సత్యం అన్నారు ఇంకొక శబ్దం. సత్యానికి సత్యమైనటువంటి వాడివి. సత్యమైనటువంటి వాడు జీవుడు, సత్యమైన వాడు పరమాత్మ. మరి జీవుడికి పరమాత్మకి తేడా ఏమిటి? జీవుడు కూడా పరిశుద్ధమైనటువంటి వాడే. జీవుడికి కూడా అష్టగుణాలు ఉన్నాయి, పరమాత్మకి అష్టగుణాలు ఉన్నాయి. అష్టగుణాలు ఇద్దరికీ ఉన్నాయి. అపహత పాప్మా విజరో విమృత్యు విశోక విజిగిత్సు అపిపాస సత్యకామ సత్యసంకల్ప అని ఈ 8 గుణాలు జీవుడికి పరమాత్మకి ఉన్నాయి. మరి ఇద్దరిలో తేడా ఏమిటండి? ఇద్దరూ కూడా జ్ఞానస్వరూపులే. మరి ఇద్దరికి తేడా ఏమిటి అంటే, జీవుడికి పరమాత్మకి తేడా, ఇద్దరూ జ్ఞానాకారంగా సమానమే అయినప్పటికీ కూడా జీవుడు జ్ఞాన గుణకుడు కూడా అవుతున్నాడు. జ్ఞానం స్వరూపమే కాకుండా జ్ఞానమును గుణముగా కలిగిన వాడు కూడా అవుతున్నాడు. అంటే జ్ఞానాన్ని గుణంగా కలిగి ఉండడం అంటే ఏమిటి? ఈ జ్ఞానంలో ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి. గుణం అనేటప్పటికే మార్పులు చెందుతూ ఉంటుంది. అందుకనే మన జ్ఞానం ఎప్పుడూ కూడా ఒకేలాగా అనంతమైందిగా ఉండదు, కుంచితంగా ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా విస్తృతంగా పెరుగుతుంది, ఒక్కొక్కసారి తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి బాగా అర్థమైపోతుంది మనకి. ఎంతో చాలా కఠినమైనటువంటి విషయం కూడా చాలా సులువుగా అర్థమైపోయింది. ఏంటి మొద్దు బుర్ర, నీకు ఇట్లా అర్థమైంది ఏంటి అంటే, నాకేం తెలుసు అనుకుంటూ ఉంటాం. అంటే ఒక్కొక్కసారి మన జ్ఞానం వికసిస్తుంది, ఒక్కొక్కసారి సంకోచమిస్తుంది. కానీ పరమాత్మ యొక్క స్వరూపం అలాంటిది కాదు. అందువల్ల సత్యస్య సత్యం, సత్యమని చెప్పబడేటువంటి వాడే జీవుడు కూడా జ్ఞానాకారంగా ఉన్నాడు. నీతో నువ్వు కూడా జ్ఞానాకారమే. కానీ అతని యొక్క జ్ఞానం అది ఒక్కొక్కసారి సంకోచిస్తుంది, ఒక్కొక్కసారి వ్యాకోచిస్తుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. నీకుండేటువంటి జ్ఞానం ఎప్పుడు పెరగడం తగ్గడం ఏం ఉండదు, సమానంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఎప్పుడైతే ఇతనికి తగ్గుతున్నదో అతనికి, ఇప్పుడు చూడండి మనకు ఉండేటువంటి జ్ఞానం, మన జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళమే. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మన యొక్క జ్ఞానం చూడండి, మనకి పూర్వజన్మ తెలియదు, రాబోయేటువంటిది తెలియదు. మనం ఎన్ని జన్మలు ఎత్తామో ఆయా జన్మల్లో మనం ఏం కర్మలు చేసామో మనకి తెలియదు. అక్కడ దాకా ఎందుకండి, నిన్న ఏం చేసామో తెలియదు. నిన్న ఏం చేసావు ఈ సమయంలో అంటే ఆలోచిస్తాం మనం.
కానీ పరమాత్మకి మన ఒక్కళ్ళది మనకి తెలియదు. పరమాత్మకి సకల జీవరాశికి సంబంధించినటువంటి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు. ఏ క్షణంలో అతను ఏం చేశాడో కూడా తెలుసు. అతని యొక్క జ్ఞానంలో సంకోచం అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. అది తేడా మనకి పరమాత్మకి. కనుక ఆ జీవుడు సంకోచ వికాసాలు అనేటువంటివి జ్ఞానం చేత కలిగినటువంటి వాడు, కానీ నువ్వు మాత్రం అలాంటి మార్పు కలిగినటువంటి వాడివి కాదయా. అందుకని సత్యస్య సత్యం అన్నారు. అలాగే నువ్వు ఋత సత్యనేత్రం అన్నాడు. ఆ పరమాత్మ ఎలాంటి వాడట? ఋతము సత్యము ఈ రెండింటినీ నేత్రాలుగా కలిగినటువంటి వాడట. ఏమిటి ఋతం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఆదిత్యుడు, సూర్యుడు అనుకోండి. ఋతం అంటే చంద్రుడు. వీళ్ళిద్దరినీ నేత్రాలుగా కలిగినటువంటి వాడు కదా పరమాత్మ. మన అమ్మ కూడా తిరుపతిలో అనుగ్రహించి సూర్య చంద్రులు ఇద్దరిని నేత్రాలుగా కలిగిన వాడు. అలాగా ఇద్దరినీ కూడా నువ్వు నేత్రాలుగా కలిగినటువంటి వాడివి నువ్వు. అంటే ఋతం సత్యం ఈ రెండింటినీ నేత్రంగా కలిగినటువంటి వాడు. ఇక్కడ ఇంకొక అర్థం ఏమిటి అంటే, ఋతం అనేటువంటి శబ్దానికి చక్కగా ఆచరించదగినటువంటి పుణ్యకర్మ ఏదైతే ఉన్నదో ఆ పుణ్యకర్మకి ఋతము అని పేరు అన్నారు. ఆచరించదగినటువంటి పుణ్యకర్మ ఏదైతే ఉన్నదో దానికి ఋతం అన్నారు. నోటితో మనం పలికేటువంటి శబ్దం ఏదైతే ఉన్నదో దానికి సత్యం అన్నారు. సత్యవాక్కు అంటాం మనం, అంటే నిజమైన వాక్కు అంటుంటాం కదా, ఆ నోటితో పలకదగినటువంటి వాక్కు. ఈ రెండింటినీ ప్రవర్తింపజేసేటువంటి వాడు కనుక నువ్వు ఋత సత్య నేత్రం అని చెప్పడానికి కూడా ఇంకొక అర్థాన్ని చెప్పారు. ఒకటేమో సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరినీ నేత్రాలుగా కలిగినటువంటి వాడివి. ఋతం అని ఒకరు, సత్యం అని ఒకరు చెప్పబడ్డారు. ఋతం అంటే సూర్యుడు, అలాగే సత్యం అంటే సూర్యుడు, ఋతం అంటే చంద్రుడు. వీళ్ళిద్దరినీ నేత్రాలుగా కలిగినటువంటి వాడు కనుక నువ్వు ఋత సత్య నేత్రం అని. ఇంకొకటి ఋతము అంటే ఏదైతే పుణ్యకర్మ ఏదైతే ఆచరించదగింది ఉంటుందో ఆ పుణ్యకర్మకి పేరు ఋతం అని. అలాగే నోటితో పలకదగినటువంటిది సత్యం. ఈ రెండింటినీ ప్రవర్తింపచేసేటువంటి వాడివి నువ్వు కనుక నీకు పేరేంటి? ఋత సత్య నేత్రం అని. అలాగే నువ్వు సత్యాత్మకుడవి అన్నారు. అంటే సత్యాత్మకుడు అంటే అర్థం ఏంటి? నీ స్వరూపం సత్యమైంది. సత్యమైందంటే ఏ వికారము లేనిది, ఏ వికారము కూడాను నీ యొక్క స్వరూపానికి అంటని స్వభావం కలిగినటువంటి వాడు. కానీ జీవుడి యొక్క స్వరూపానికి వికారాలు అంటుతున్నాయి కదా ప్రకృతి సంబంధం చేత. కనుక ప్రకృతి సంబంధం చేత మార్పు చెందుతుంది ఈ జీవుడి యొక్క స్వరూపం. కానీ పరమాత్మ యొక్క స్వరూపం అసలు ఎటువంటి పరిస్థితుల్లో మార్పు అనేటువంటిది ఉండదు. ఇతనికి కర్మ చేత స్వభావం మారుతుంటుంది అన్నమాట. అందువల్ల నీ స్వరూపం నీ స్వభావం ఏ మార్పుకి గురి కావు కనుక నువ్వు సత్యాత్మకుడవి అని అన్నారు. అలాంటి నిన్ను నేను శరణాగతి చేస్తున్నాను. అంటే ఎంత తేడా ఉందో చూడండి జీవులకి, ప్రకృతికి, పరమాత్మ యొక్క గుణాలన్నీ ఉన్నతంగా ఉన్నాయి, ఉత్తమమైనటువంటివి. అలాంటి అద్భుతమైనటువంటి ఆ పరమాత్మైన నిన్ను నేను శరణాగతి చేస్తున్నానయ్యా అన్నాడు. అలాగే ఈ బ్రహ్మగారు చేసినటువంటి స్తోత్రంలో ఒక విచిత్రమైనటువంటి ఇంకొక శ్లోకం ఏంటి అంటే, ఏకాయనోసౌ ద్విఫలః త్రిమూలః చతూరసః పంచవిషః పంచశిఫః షడాత్మ సప్తత్వక్ అష్టవిటపో నవాక్ష దశశ్చది ద్విఖగో హ్యాదివృక్ష. ఆదివృక్షంగా పోల్చారు పరమాత్మ ఎలాంటి వాడట? ఆది వృక్షం, ఓ వృక్షంతో పోల్చారు. కొంతమంది ప్రకృతి అని అంటారు, కొంతమంది పరమాత్మని ఒక వృక్షంగా పోల్చారు.
ఈ విశ్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ పోల్చబడినటువంటి ఆ వృక్షంలో అనేక ఉంటాయి కదా, మరి అవన్నీ ఏమేంటి అనేటువంటిది ఒకదాన్ని చూస్తున్నారు. ఏమిటిట? ఆ వృక్షానికి పరబ్రహ్మ అని చెప్పబడేటువంటి నువ్వు ఒక్కడివే పాదువి. పాదు అంటే ఆధారమైనటువంటి వాడు. దీనిని ఏకాయనం అంటారు. అయనం అంటే ఆధారం అని అర్థం. ఏక అయనం, ఒకే ఆధారం కలిగినటువంటి వృక్షం ఇది. ఈ వృక్షానికి 2 ఫలాలు ఉన్నాయి అంటున్నారు. ద్విఫల అన్నారు. 2 ఫలాలు ఉన్నాయి. ఏమిటవి? సుఖం, దుఃఖం. అంటే ఈ శరీరం, ప్రకృతి, కొంతమంది ప్రకృతి అన్నారన్నా శరీరం అనుకున్న పరమాత్మ యొక్క దివ్యమంగళ విరూపం, విశ్వరూప సంబంధంగా దాన్ని పోలుస్తున్నప్పుడు వృక్షంతో పోల్చి పాదు ఒకటే, 2 ఫలాలు సుఖం దుఃఖం అనేటువంటివి. ఇక 3 ఉన్నాయి. ఏమిటవి? త్రిమూల. దీనికి మూలం 3. ఏమిటి ఆ 3 మూలాలు? సత్వ రజస్ తమో గుణాలు. ఈ 3 దీనికి మూలాలు. అందువల్ల ఈ 3 కూడా జగత్తుకి అంతటికి మూలం అదే కదా. మరి ప్రకృతి అనుకున్నా కూడా మూలం సత్వరజస్తమో గుణాలే. ఇక చతురస, 4 రసాలు ఉన్నాయన్నాడు. ఏమిటండి 4 రసాలు? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఇవి 4 రసాలే కదా. అయితే ఇక్కడ ఈ ధర్మార్థ కామ మోక్షాలని చెప్పబడేటువంటి వరుస తమాషాగా ఉంటుంది. చూడండి, మన వరుస పెట్టి ధర్మం, అర్థం, కామం, మోక్షం మన పెద్దలు విభజన చేశారు దాన్ని. నువ్వు అనేటప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు అనకు, ధర్మార్థ కామ మోక్షాలు అను. అదేమిటండి ఇందులో ఏముంది విశేషం? దాంట్లోనే ఉంది విశేషం. ధర్మ అర్థ, అర్థం అంటే ధనం, సంపాదన, అది ధర్మపరంగా ఉండాలి. ధర్మ అర్థ, నువ్వు సంపాదన చేసే సంపాదన అంతా ధర్మపరమైనది అయి ఉండాలి, ధర్మం కోసం వినియోగించేది అయి ఉండాలి. సంపాదించేప్పుడు ధర్మంగా, ఖర్చు పెట్టేప్పుడు ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. కామ మోక్ష, కామం అంటే కోరిక, ఆ కోరిక దేని యందు ఉండాలి? మోక్షం అందు ఉండాలి. కనుక ధర్మ అర్థ కామ మోక్ష అని రెండింటినీ అలా విడదీసి నువ్వు చెప్పాలి అని చెప్తారు. సరే, ఇవి రసాలు మన జీవితంలో. అందువల్ల ఈ చెట్టుకు ఉండేటువంటి రసాలు ఇవి అన్నారు. తర్వాత దీనికి పంచవిధ అన్నారు. ఏమిటిట? 5 ఊడలు. ఈ చెట్టుకు ఉండేటువంటి ఊడలు 5 ఊడలట. ఏమిటి ఆ 5 ఊడలు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదు. వీటిని ఏమంటాం మనం? తన్మాత్రలు అని అంటాం. కనుక ఇవన్నీ కూడా ఊడలట. అయితే దీనికి అందువల్ల పంచసిఫము అని పేరు వచ్చింది. ఇక ఇది షడాత్మ, 6 భాగాలుగా ఉన్నదట ఇది. ఏమిటి 6 భాగాలు? మనస్సు, పంచ జ్ఞానేంద్రియాలు, మొత్తం 6 భాగాలుగా ఉన్నదని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమంటారంటే 6 భాగాలు అనేటువంటిది అది కాదు. శోకం, మోహం, జర అంటే ముసలితనం, మృత్యువు, క్షుధ, పిపాస ఆకలి, పిపాస దప్పిక అనేటువంటివి 6 స్వభావాలుగా కలిగినటువంటిది ఇది అని కొంతమంది చెప్తారు. ఇక సప్తత్వక్ అన్నారు. సప్తత్వక్ అంటే 7 పొరలుగా ఉన్నటువంటి చర్మం. మనకు కూడా ఉంటాయి కదా 7 పొరల చర్మాలు అంటుంటారు. అది ఉండేటువంటి 7 పొరల చర్మం ఏమిటండి ఇందులో అని అంటే సప్త ధాతువులు అన్నారు. సప్త ధాతువులు. ఇవన్నీ సప్త ధాతువులు ఏమిటి మన శరీరంలో?
వరుసగా మనం ఆలోచన చేస్తే చర్మం ఒకటి, అలాగే మనలో ఉండే కొవ్వు, అలాగే మాంసం, రక్తం, మేధస్సు, మజ్జ, అస్థి అంటే ఎముక, అలాగే శుక్లం. ఇవన్నీ కూడా సప్తధాతువులు అంటారు. ఈ సప్తధాతువుల్నే ఇక్కడ ఏం చెప్పారు, సప్త త్వక్ అన్నారు. ఇవన్నీ కూడా ఈ వృక్షానికి ఉండేటువంటివే. ఆ తర్వాత ప్రధానంగా మనకి చెప్తూ అష్టవిటపం అన్నారు. అష్టవిటప ఏమిటండి? 8 శాఖలట దీనికి. ఏమిటి 8 శాఖలు? మన శరీరం, ఇవంతా శరీరాన్ని పోలుస్తుంది, భగవంతుడి యొక్క విశ్వరూపం అని. ఏమిటి 8 శాఖలు అంటే 2 చేతులు, 2 కాళ్ళు, అలాగే శిరస్సు, కంఠం, వక్షం, జఠరం అని చెప్పబడేటువంటి 7 శాఖలు కలిగిందిట. కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ 7 శాఖలు ఏంటి, 8 శాఖలు ఏమిటి? 2 చేతులు, 2 పాదాలు, 4 అయ్యాయి. శిరస్సు, కంఠం, వక్షస్థలం, జఠరం, మొత్తం 8. ఆ 8 శాఖలు. కొంతమంది ఏమంటారు, ఇది కాదండి ఇంకొకటి కూడా చెప్పచ్చు అని ఇంకో రకంగా చెప్తారు. పృథివీ, జలం, తేజస్సు, మరుత్తు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా 8 శాఖలుగా కొంతమంది చెప్తూ ఉంటారు. ఇంకా ఇది నవాక్షం అన్నారు. నవాక్షం అంటే 9 తొర్రలు కలిగింది. 9 తొర్రలు ఏమిటి? 9 తొర్రలు అంటే 2 చెవులు, 2 చెవులు తొర్రలే కదా మన శరీరాన్ని. 2 చెవులు, 2 కళ్ళు, ముక్కుకుండే 2 కన్నాలు, 1 నోరు, అలాగే మలద్వారం, మూత్రద్వారం, ఇవన్నీ కలిపి నవరంధ్రాలు అన్నాం. వీటినే 9 తొర్రలు అంటున్నారు ఇక్కడ. అది ఒకటి. ఇక ఈ వృక్షం దశశ్చదం అన్నారు. దశశ్చదం అంటే 10 ఆకులు కలిగింది అన్నారు. ఏమిటండి 10 ఆకులు అంటే? ప్రాణాలు అన్నమాట. ప్రాణాలు. ఇదేమిటండి? పంచప్రాణాలు అంటాం కదా, మరి 10 ప్రాణాలు అంటున్నారు ఏమిటి? అవును, మనకున్నది 10 ప్రాణాలే. మీకు ప్రాణం అయితే అందరికీ తెలుసు, ప్రాణం అంటే మహాప్రీతి, కానీ ప్రాణం గురించి తెలియదు కదా, తమాషా. ఈ 10 ప్రాణాలు ఏమిటి వరుసగా మనం చెప్పుకుంటే వాటి గురించి వివరంగా చెప్తాం, జాగ్రత్తగా తెలుసుకోండి. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనేటువంటివి పంచప్రాణాలు. వీటికి మళ్ళీ ఉపప్రాణాలు 5 ఉంటాయి. ఉపప్రాణాలు అంటే వాటికి సహకరించేటువంటి ప్రాణాలు, అది ఉపప్రాణాలు అంటారు. నాగం, కూర్మం, కృకరం, దేవదత్తం, ధనంజయం అనేటువంటి పంచ ఉపప్రాణాలు. ఈ పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలు కలిపి మనని బతికిస్తున్నాయి. చిత్రం అది. ప్రాణం పోయింది, ప్రాణం వచ్చింది ఇలా అనుకుంటుంటాం. ఈ ప్రాణాలు పేర్లు అయితే చాలా బాగున్నాయి, ఇవేం చేస్తాయి? వాటి వర్క్ ఏంటి? ఎక్కడుంటాయి అసలు ఈ ప్రాణాలు? మనకు తెలిసిందల్లా ఒకటే వాయువు మొత్తం శరీరంలో ఉంటుంది, అదొక్కటే మనకి తెలుసు. వాటికి పేర్లు ఎందుకు వచ్చాయి, దాని నుంచి అసలు ఆ పేర్లు ఉన్నటువంటివి ఎక్కడుంటాయి, అవి ఏం చేస్తాయి, దాని గురించి ఒక్కసారి విందాం మనం. ఏంటంటే అసలు ఈ ప్రాణం అనేటువంటిది జీవులందరూ కూడాను బ్రతకటానికి కావలసినటువంటి ఒక చైతన్య శక్తి, ప్రాణశక్తి అంటాం మనం. అయితే గాఢ నిద్రలో ఉంటాం మనం.
గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనస్సు కానీ జ్ఞానేంద్రియాలు కానీ రెండు పనిచేయవు, మనకి పనిచేయవు. ఆ టైంలో కూడా మనని బ్రతికించేటువంటిది ఈ ప్రాణమే, ఈ ప్రాణశక్తి. అప్పుడు ఆ ప్రాణం అనేటువంటిది మనకు తెలియకుండా, చిత్రం చూడండి, ప్రాణం అనేటువంటిది మనకి తెలియకుండా మనలో పనిచేస్తూ ఉంటుంది, మనకి తెలియకుండా మనలో ప్రవేశిస్తుంది, మనకి తెలియకుండా మనలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల మనకి తెలుస్తూ కనుక అయిందనుకోండి, నిద్రపోయేటప్పుడు ఎలా ఇబ్బంది కదా. అందుకని భగవంతుడు సృష్టి ఎంత విచిత్రంగా ఉంటుంది. మనకి తెలుస్తూనే అది ఉండాలి అని అంటే మనం ఎప్పుడు మేల్కొనే ఉండాలి నిద్రపోయేటప్పుడు. అందువల్ల అది మనకి తెలియకుండానే నడిచేటువంటి ఒక ప్రక్రియ పరమాత్మ సృష్టించాడు. ఎంత ఆశ్చర్యం. సరే, జీవానికి కానీ, అంటే జీవుడికి కానీ, శరీరానికి కానీ, ప్రాణానికి కానీ పరస్పరం సంబంధం ఉంటుంది. ఇప్పుడు శరీరంలో ఉండేటువంటి కండరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడాను చలించడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రాణమే. ప్రాణమే కదిలిస్తుంది. అయితే దీనికి, ఈ ప్రాణానికి ఆసక్తినిచ్చినటువంటి వాడు ఎవరు అంటే అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ప్రకాశం చేతనే ఈ ప్రాణం అనేటువంటిది పనిచేస్తుంది. అలా పనిచేసేటువంటి ప్రాణం 10 రకాలుగా మనలో ఉంది. అందులో ప్రాణము అనేటువంటిది ఒకటి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు. ఇందులో ప్రాణం అనేటువంటిది ఒకటి. ఇది ఎక్కడుంటుంది? ఇది ముక్కు యొక్క రంధ్రాల నుంచి హృదయం వరకు వ్యాపించి ఉంటుందిట. ఆ వ్యాపించినటువంటి ఇది శ్వాసకోశం ఏదైతే ఉంటుందో దాన్ని, జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రిస్తూ ఉంటుంది ఈ ప్రాణం అనేటువంటిది. ఆ ప్రాణం అనేటువంటిది మన యొక్క వాక్కుని నియంత్రిస్తుంది. వాక్కు రావడానికి కూడా ఈ ప్రాణమే కారణం. అలాగే మనం ఏదైనా తిన్నప్పుడు మింగాలనుకోండి, మింగడానికి ఈ ప్రాణవాయువే ప్రధానం అన్నమాట. అలాగే శరీరం యొక్క ఉష్ణోగ్రత ఏదైతే ఉన్నదో దాన్ని అదుపులో ఉంచేటువంటిది కూడా ఈ ప్రాణమే. ఈ శరీరంలో ఊర్ధ్వచలనం కలిగి ఉంటుందిట ఎప్పుడు కూడా. ఊర్ధ్వచలనం అంటే పైకి వెళుతుంది, ఊర్ధ్వచలనం కలిగి ఉంటుంది ఈ ప్రాణం అనేటువంటి. ఎక్కడుంటుంది ఇది? ముక్కురంధ్రాల నుంచి హృదయం దాకా వెళ్ళి శ్వాసకోశాలని, జ్ఞానేంద్రియాలని నియంత్రిస్తూ ఉంటుంది. ఇక రెండవది అపానం అన్నా. ఈ అపానం అనేటువంటిది నాభి నుంచి అరికాళ్ల దాకా వ్యాపించి ఉంటుంది. బొడ్డు నుంచి అరికాళ్ల దాకా వ్యాపించి ఉంటుంది. ఇది ఎప్పుడూ కూడా అధోచలనం కలిగి ఉంటుంది. అధోచలనం కలిగి విసర్జన కార్యక్రమాలకి అది ఉపయోగపడుతుంది. మలమూత్ర విసర్జన మనం చేయడానికి ఉపయోగపడేటువంటిది అపాన వాయువే అన్నమాట. ఈ అనేటువంటి వాయువు ఉపయోగపడుతుంటుంది. మనం ఉదాహరణ తీసుకుంటే ఇది మలం, మూత్రం కానీ, వీర్యం కానీ, లేకపోతే స్త్రీలకు వచ్చేటువంటి ఆటంకపు రోజులకు సంబంధించింది కానీ, శిశువు యొక్క జననం కానీ, ఇవన్నీ కూడాను ఈ అపాన వాయువు వల్లనే జరుగుతున్నాయి, లేకపోతే జరగదు. ఎంత ఆశ్చర్యం చూడండి భగవంతుడి యొక్క సృష్టి. సమానం అనేటువంటిది ఇంకొకటి ఉంది. ఇదేం చేస్తుంది? నాభి నుంచి హృదయం వరకు వ్యాపించి ఉంటుంది. నాభి నుంచి హృదయం వరకు మనం తినేటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో అది జీర్ణమయ్యేలాగా చేసే వాయువు ఇదే అన్నమాట. సమానం అంటాను దాన్ని. అది జీర్ణమయ్యేట్లు చేస్తుంది. అలాగే శరీరానికి వంట పట్టేలాగా కూడా సహకరిస్తుంది. దానివల్లనే అవయవాలన్నిటికీ శక్తి కలుగుతుంది. సమానం అనేటువంటి వాయువు. ఇక ఉదానం అనేటువంటి వాయువు ఒకటి ఉన్నది. ఇదేం చేస్తుంది? ఇది ఎక్కడ ఉంటుందిట? గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. ఉదానం అనేటువంటి వాయువు గొంతు నుంచి శిరస్సు దాకా వ్యాపించి ఉంటుంది. శరీరాన్ని ఊర్ధ్వముఖంగా పయనం చేయడానికి అది ఉపకరిస్తుందట.
అంటే మనం లేస్తాం, ఊర్ధ్వముఖంగా నడవడానికి ఏవైతే ఉంటాయో ఆ సంబంధించినటువంటి క్రియలన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ వాయువు వల్ల ప్రయోజనం శబ్దం, మనకి శబ్దం కలగడానికి కానీ, లేదా మనకి వాంతులు వస్తాయి. వాంతులు వచ్చినప్పుడు ఆ ఉండేటువంటి లోపల ఉన్నటువంటి ఆ పదార్థం అంతా కూడాను బయటికి రావడానికి ఏదో తోస్తుంది లోపల, ఆ గాయువు ఇదే అన్నమాట. వాంతులు చేసుకోవడానికి కానీ, లేదా మన దైనందినటువంటి నిత్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఒక్కొక్కసారి మనం తూలి పడిపోతూ ఉంటాం. అలా తూలి పడిపోతున్నప్పుడు మనల్ని బ్యాలెన్స్ చేస్తుంటుంది ఒకటి, పడిపోతూ కూడా మనం బ్యాలెన్స్ అవుతాం. ఆ బ్యాలెన్స్ చేసేటువంటి వాయువు కూడా ఉదానమే. ఈ విధంగా అది మనకి సహకరిస్తుంది వాయువు. తర్వాత వ్యానం అనేటువంటి ఒక వాయువు ఉన్నది. ఇదేం చేస్తుంది? వ్యానం ప్రాణ అపానాలు రెండు ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి ఉంచుతుంది. ఎప్పుడు కూడా ప్రాణ అపాన వాయువుల్ని కలిపి ఉంచుతుందట వ్యానం అనేటువంటిది. ఇది శరీరంలో ఉండేటువంటి ప్రసరణ ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమాన్ని అంతటినీ ఇదే నిర్వహిస్తుంది. అంటే ఇప్పుడు రక్తం ఉంది, రక్తం ప్రసరిస్తుంది. మనలో ఎలా వెళుతుందండి రక్తం అంతా అనుకుంటామా? రక్త ప్రసరణ అవుతోంది. ఎలా ప్రసరణ అవుతుంది? మనం ఏం తోయట్లేదే. అంటే లోపల ఈ పని వ్యానం అనేటువంటి వాయువు చేస్తుందన్నమాట. సరే, ప్రాణ అపానాలను రెండింటిని కలుపుతుంది, ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. ఈ ప్రసరణ జరిగేటువంటి నాడీ మండలం ఉన్నది చూసారా, మొత్తం కూడా నాడీ మండలానికి సంబంధించినటువంటి మొత్తం పనులని ఇదే చేస్తుంది, వ్యానం అనేటువంటి వాయువు. అయితే మన ప్రాణమయ కోశం అనేటువంటిది, కోశాలుగా ఉన్నాయిలేండి మళ్ళీ శరీరం. ఈ ప్రాణమయ కోశం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాంట్లో నాడులు ఉన్నాయి చూసారా. ఒక్కొక్క మనిషికి ఎన్ని నాడులు ఉంటాయో తెలుసా? చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని సుమారుగా 72,000 నాడులు ఉంటాయి. 72,000 సూక్ష్మమైనటువంటి నాడులు ఉన్నట్లుగా మన పెద్దవాళ్ళు నిర్వహించారు. అవి కాకుండా వాటిని నియంత్రించేటువంటి కేంద్రాలు, ఇప్పుడు మనకి చక్రాలు అంటాను చూడండి, ఆ చక్రాలన్నీ కూడా అవే. దానికి సంబంధించి వాటిని నియంత్రిస్తూ ఉండేటువంటిది కూడా ఈ వాయువే అయి ఉంటుంది. దీనికి వ్యానం అనే పేరు. ఇప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి మళ్ళీ, హృదయంలో ప్రాణం ఉంటుంది, గుదస్థానంలో అపానం ఉంటుంది, నాభిస్థానంలో సమానం ఉంటుంది, కంఠ మధ్యంలో ఉదానం ఉంటుంది. అంతా శరీరం అంతా కూడా వ్యాపించి వ్యానం ఉంటుంది. ఈ వాయువులు ఇలా ఉంటాయి. ఇవన్నీ పంచప్రాణాలు. ఇవి లేకపోతే మన గతి సున్నా అన్నమాట. సరే, మళ్ళీ వీటికి మళ్ళీ ఇందాక ఉపప్రాణాలను కూడా చెప్పుకున్నాం మనం. ఆ ఉపప్రాణాలు ఏమిటి? నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలని. ఈ పంచప్రాణాలకి ఈ ఉపప్రాణాలు సహకారంగా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా కలిసి ఏం చేస్తాయి? నాడీ మండలం ఏదైతే ఉంటుందో నాడీ మండలానికి శక్తిని ఇస్తూ ఉంటాయి. వాటి యొక్క పనులకి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ ఉన్నటువంటి నాగ, కూర్మ అని చెప్పబడేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో వాటి యొక్క పనులేంటి? నాగం అనేటువంటి ఉపవాయువు ఒకటి ఉంది. అది ఇప్పుడు ఇందాక మనం చెప్పాను చూడండి, వాంతులకి, ఆ వాంతులు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటిది ఏదైతే ఉందో దానికి సహకరిస్తుంది అది. ఆ వాంతి చేసుకునేటప్పుడు అందువల్ల ఈ నాగం అనేటువంటిది దానికి సహకరిస్తుంది. కూర్మం అనేటువంటిది ఇంకొకటి ఉన్నది, ఉపవాయువు. ఆ ఉపవాయువు మనకి కళ్ళు మూతలు వేయటం, తెరవటం, ఈ పనులు చేస్తుంటాం చూడండి. ఆ పనులన్నీ చేయించేది ఈ ఉపవాయువే అన్నమాట, కూర్మం అని చెప్పబడేటువంటిది. అలాగే కృకరం అనేటువంటి ఉపవాయువు ఉన్నది. మనం తుమ్ముతాం, దగ్గుతాం చూసారా,
ఆ కార్యాలన్నింటినీ కూడా చేయించేటువంటిది కృకరం అనేటువంటి ఉపవాయువు. ఇక దేవదత్తం అనేటువంటిది ఉంది. ఈ ఉపవాయువు వల్ల ఆవలింత వస్తుంది. ఆ ఆవలింతలన్నీ ఈ దేవదత్తం అని చెప్పబడేటువంటి వాటి వల్ల వస్తాయి. అలాగే ధనంజయం అనేటువంటి ఉపవాయువు ఉన్నది. ఇది శరీరం అంతా వ్యాపిస్తుందిట. వ్యాపించి ఉండి ఏం చేస్తుంది? ఇప్పుడు చూడండి, ఎవరైనా చనిపోతే శరీరం లావెక్కిపోతుంది. ఆ శరీరం లావెక్కడానికి తోడ్పడేటువంటిది ఇదేట. దీని పేరు దేవదత్తం అనేటువంటి ఉపవాయువు. ధనంజయం అనేటువంటి ఉపవాయువు. ఇది శరీరం అంతా లావెక్కడానికి చనిపోయినప్పుడు ఈ వాయువు వల్లనే జరుగుతుందట. ఇలాగా ఈ ఉండేటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఇక్కడ శ్లోకంలో చెప్పారేంటి? దశశ్చద అన్నారు. దశశ్చదాలు అన్నమాట. 10 ఆకులతో ఉన్నది వృక్షం అన్నారు. ఇలాంటి 10 వాయువులు ఉండి శరీరంలో భిన్న భిన్నమైనటువంటి కార్యాలు చేయిస్తూ ఉంటాయి. ఈ విశ్వాన్నంతటినీ కూడాను ఒక చెట్టుగా భావించి దీనంతా కూడా భగవంతుని యొక్క శరీరంగా విశ్వాన్ని భావిస్తూ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. వారు స్తోత్రం చేస్తూ పరమాత్మని గురించి. అయితే ఈ వృక్షం మీద ఎవరున్నారు? జీవాత్మ, పరమాత్మ అనే 2 పక్షులు ఉన్నాయి. 2 పక్షులు ఉంటున్నాయిట. మనకి ద్వౌ సుపర్ణౌ సయుజౌ సఖాయౌ కఠోపనిషత్తులో వస్తుంది ఓ మంత్రం. ద్వౌ సుపర్ణౌ సయుజౌ సఖాయౌ సమానం వృక్షం పరిషస్వజాతి తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనస్నన్ అన్యో అభిచాకసీతి అని. ఈ వృక్షం అంతా కూడాను ఇప్పుడు చెప్పినటువంటి వృక్షం అయితే, శరీరం అయితే, దీని మీద నివసించేటువంటివి 2 పక్షులు. ఒక పక్షి జీవాత్మ, ఇంకొక పక్షి పరమాత్మ. ఒక పక్షి ఏం చేస్తుందట? ఈ చెట్టుకు పండేటువంటి కాయలు ఏవైతే ఉంటాయో పిప్పలం స్వాద్వతి తయోరన్యః పిప్పలం స్వాది, రెండిట్లో ఒకటి దాంట్లో ఉండే ఆ చెట్టుకు వచ్చేటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తిని ప్రకాశిస్తుందట. అనస్నన్ అన్యో అభిచాకసీతి, ఆ ఉండే చెట్టుకు ఉండేటువంటి ఫలాలు పండ్లు తినకుండానే ప్రకాశిస్తుందట ఇంకొకటి. ఇదేమో తింటూ ప్రకాశిస్తుంది, అదేమో తినకుండా ప్రకాశిస్తుంది. జీవాత్మ ఈ చెట్టు వల్ల వచ్చేటువంటి కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించి బతుకుతూ ఉంటుంది, ప్రకాశిస్తుంది. ఈ పరమాత్మ అనేటువంటిది ఈ కర్మఫలాలతో సంబంధం ఉండదు కనుక అది ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుందని 2 పక్షులు ఉన్నాయి నాయన. దీనికి ఆశ్రయం అంటే పాదు సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి నువ్వే దీనికి ఆశ్రయమైన వాడివి అని ఆయన అద్భుతంగా స్తోత్రం చేశారు. అయితే ఈ సంసారం అనేటువంటి ఆది వృక్షానికి నువ్వే కారణం, ఇంకో కారణం లేదు. కానీ అజ్ఞానులైనటువంటి వారు కొంతమంది అంటారు కదా, నీ మాయ చేత మోహితులైపోయి సృష్టి మొదలైనటువంటివన్నీ కూడా నీకన్నా వేరుగా ఇంకెవరో చేస్తారు అని అంటారు. బ్రహ్మ తనని తానే చెప్పుకుంటున్నాడు. అది ఈ సృష్టియాదులంది కూడాను చేసేవాళ్ళు ఇంకెవరో ఉన్నారంటాడు. అది వాళ్ళ అజ్ఞానం. యథార్థంగా చేస్తోంది నువ్వే అని చెప్తున్నాడు అన్నమాట. అది తప్పని చెప్తూ జ్ఞానైక స్వరూపుడైనటువంటి నువ్వే స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జీవుల్ని పాలించడానికి కానీ, లేదా ధార్మికులైనటువంటి వారికి సుఖాన్ని కలిగించడానికి కానీ, దుష్టులైనటువంటి వారిని సంహరించడానికి కానీ అనేక రూపాలుగా ఈ లోకంలో అవతరిస్తూ ఉంటావు. వివేకం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను సమాధిలో దర్శనం చేస్తూ ఉంటారు. వారు మాత్రం సంసారం అనేటువంటి సాగరం నుంచి దాంట్లో మునక్కుండా దాటిపోతూ ఉంటారు. నీ పాదం అనేటువంటి పడవని ఆశ్రయించి అని అన్నారు. మనకి కులశేఖర ఆళ్వార్ల ముకుందమాలలో కూడా విష్ణుపోతో నరాణం అని, విష్ణు పోతం అన్నారు. పోతం అంటే ఓడ, ఓ నావ. విష్ణు అనేటువంటి నావని పెట్టుకొని సంసారం అనేటువంటి జలధిని దాటిపోవచ్చు అన్నారు. దాటిపోయేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితేనో
మరి నావ ఎక్కాడండి, ఎక్కడో మునిగిపోవచ్చు కదా అంటే, నాన్న ఈ నావ కొద్దిమడుతుంది కాదు, సముద్రం అంతా ఉంటుందన్న. సముద్రం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కూడా ఉంటుంది. మునిగిపోయే ప్రశ్నే లేదు దీంట్లో ఎక్కినవాడు హాయిగా ఆ ఒడ్డుకి చేరిపోవచ్చు. కనుక అది విష్ణుపోతో నరాణం అని చెప్పబడినటువంటి అద్భుతమైన విష్ణుపోతం. నీ యొక్క పాదార విందాలని వివేకం కలిగినటువంటి మహాపురుషులు భావించి దాన్ని ఆశ్రయించి సులువుగా దాటిపోతారయ్యా. ఇంకా ఈ లోకంలో ఎవరైతే అలాంటి పరిస్థితి అలా నిన్ను ఆశ్రయించకుండా ఉంటారో వాళ్ళు ఈ ఊబి లాంటి సంసారంలో కూరుకుపోతూనే ఉంటారు అని చెప్పి, అలాంటి ఆ సాధువులైనటువంటి వారు సకల జీవరాశి యందు కూడాను అత్యంతమైనటువంటి ప్రీతి కలిగినటువంటి వారు అయ్యారు. అయితే కొంతమంది మళ్ళీ ఇందులో కూడాను అహంకారంలో సాత్విక అహంకారం మనకు వస్తున్న తర్వాత కానీ కొంతమంది తమను తాము ముక్తులుగా భావించుకుంటారు. తమని తాము ముక్తులని భావిస్తారు. వాళ్ళకి నీ మీద ప్రేమ ఉండదు. అందువల్ల వారు మలినమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారై ఉంటారు. చాలా కష్టంతో మోక్ష సమీపం దాకా కూడా చేరి నీ పాదపద్మాలని చేరకుండా భక్తి లేకపోవడం చేత అక్కడి నుంచి ధామని మళ్ళీ కింద పడిపోతూ ఉంటారు. అదేదో వైకుంఠపాళి కదా, అలా అన్నమాట. నెచ్చెనెక్కి ఎక్కి 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 అక్కడ దాకా వెళ్ళి చిట్ట చివరికి ఆయన మీద ప్రీతి లేకపోతే పొందలేరు కనుక పడిపోతారు, భక్తి లేకపోతే అని చెప్తున్నారన్నమాట. కానీ నీ యందు ప్రేమ కలిగినటువంటి వాళ్ళు మాత్రం పరమ భాగవతోత్తములుగా లోకంలో కీర్తింపబడతారు. మంచి మార్గం నుంచి ఎప్పుడు కూడా పతితులు కారు, వాళ్ళు పడిపోరు. పైగా వాళ్ళు నీ చేత సంపూర్ణంగా సంరక్షింపబడతారు. మనం విన్నాం కదా అంబరీషుడు యొక్క ఉపాఖ్యానం, ఆయన చేత పరిపూర్ణంగా రక్షింపబడతారు వాళ్ళందరూ కూడా. నువ్వు స్థితి కాలంలో జీవులకి శుభాన్ని కలిగించేటువంటి అప్రాకృతమైనటువంటి దివ్య శరీరాన్ని ప్రకటిస్తూ ఉంటావు. జీవుల యొక్క రక్షణ భారాన్ని నీ మీద వేసుకొని అందరినీ కూడా రక్షిస్తుంటావయ్యా అని చెప్పి ఇంకా స్తోత్రం కొద్దిగా చేసి ఆ తర్వాత రేపు కృష్ణాష్టమి అంటే కృష్ణుడు అవతార ఘట్టాన్ని మనం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ,
గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.